ప్రజలకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి పూర్తిగా ఆలోచించి పనిచేయడం అనేది జరుగుతుంది. అవును, మేము హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు కట్టాము, ఇవి కట్టాము, అవి కట్టాము. అవును, ఒకప్పుడు భారతదేశ స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు మేము చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మా గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా భారతదేశ స్వతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధి కొరకు, పేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ప్రాజెక్టులు కట్టారు, పరిశ్రమలు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అంటే జనాభా పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి చేయవలసిన అవసరం, బాధ్యత ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కాబట్టి చేశారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి లింక్ ఏంటిది? అలా మాట్లాడొద్దు కదా. ఈ విధంగా కించపరిచినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టే మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదే కాకుండా మేము ఇంకా ఇవన్నీ అంటూనే ఇంకా కళ్యాణ లక్ష్మి, ఆనాడు మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము కూడా ఇస్తున్నాం కదా. రైతు బంధు ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, బస్సు ఫ్రీ, మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నాం, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. చాలా రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి పేదలకు ఎలాంటి హాని కలగకుండా, పేదలు అభివృద్ధి జరిగితే ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. కడుపు నిండా తిండి, చేతి నిండా పని ఉన్ననాడే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారనేసి ఒక లక్ష్యం పెట్టుకొని మా మంత్రులు, మా సీఎం గారు పనిచేస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు. నిజంగా చాలా బాధేసింది. గౌరవనీయులు స్వర్గీయులు కోట్నాక భీమరావు గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తులు. తను మా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు, మినిస్టర్గా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, ఒక లక్ష్యము, ఒక సిద్ధాంతం అన్నమాట. అట్లా పనిచేసినందుకు గౌరవనీయులు కోట్నాక భీమరావు గారిని ప్రజలందరూ గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ఆస్తులో, ఫామ్ హౌస్లో, పర్సెంటేజ్ల కొరకు అతను పనిచేయలేదు, ప్రజల కొరకు పనిచేసి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆస్తుల కొరకు, పర్సెంటేజ్ల కొరకు పనిచేసేటువంటి వ్యక్తులు కారు. వాళ్ళంతా కూడా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో వీడెవడు వాడెవడు ఇలా అసలు బూతులు మాట్లాడకూడదు. ఇది మనం పార్టీ విషయాలు ఉంటే మనం పార్టీలో ఇట్లా మాట్లాడాలి. కానీ ఇంద్రమ్మ కమిటీలో ఉంటూ లంచాలు, ఇంద్రమ్మ కమిటీలో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉండేది అక్కడక్కడ. మరి లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళను బయటికి లాగి వాళ్ళపైన కేసో లేకపోతే ఇంకేదైనా చేయడానికి మేము సిద్ధమే. మీరు కూడా చెప్పండి, అలా చేద్దాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోమంటుందో లేకపోతే ఇంకేంటుందో అనేది మాత్రం అది తప్పు. దయచేసి అభివృద్ధి చేద్దాం కలిసి. ఎలా ఈ ప్రాంత ప్రజలు నన్ను ఓటేసి ఎన్నుకున్నారు కాబట్టి నేను అభివృద్ధి చేయవలసిన అవసరం, బాధ్యత ఉంది అనేసి ఒక లక్ష్యం పెట్టుకొని మీరు పనిచేస్తే బాగుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు మంత్రి వస్తే ఏం చేసిర్రని ప్రశ్నించడం, లేకపోతే ఇంద్రమ్మ ఇండ్లు ఎంతవరకు కట్టిరని ప్రశ్నించడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు తప్పకుండా మార్చుకోవాలి. మీరు మాట్లాడే విధానాన్ని కూడా మార్చుకుంటే బాగుంటుంది. ఒక ఆదివాసీ బిడ్డ మీరు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి మాట్లాడవలసిన అవసరం ఉంది. అంత పెద్ద వ్యక్తులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది సరికాదేమో. మీరు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది మేడం గారు అనేసి మేము కూడా అడుగుతున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము పేదల సంక్షేమం కోరుకునేటువంటి ప్రభుత్వం, పేదల అభివృద్ధి ఒక లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. తప్పకుండా ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి ముందంజలో ఉండి తప్పకుండా పనిచేస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు మొత్తము దోపిడీ, దొంగతనం, లంచాలు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, అధికారులను తిట్టడం అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మీ కొరకే, ఒక గవర్నమెంట్ కొరకే పనిచేశారు. మేము అధికారులకు ఈరోజు స్వేచ్ఛనిస్తున్నాం.
న్యాయం జెన్యున్ ఏదైతే ఉంటుందో ఆ జెన్యున్గానే మీరు పనిచేయండి అనేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మేము స్వేచ్ఛనిచ్చామన్నమాట. ఆ విధంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యం నడవాలి, రాజ్యాంగబద్ధంగానే ఇక్కడ జరగాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాం. కానీ మేము మా దగ్గరనో మా సంకల్లో లేకపోతే మా కొరకే పనిచేయాలో అనేటువంటి ఒక లక్ష్యం అట్లాంటి పని మాకు రాదు, మా ప్రభుత్వానికి అలాంటిది లేదు, అలా చెయ్యరు మా వాళ్ళు. కాబట్టి ఒక పేదల అభివృద్ధి కొరకే పనిచేయడానికే మా ప్రభుత్వం ఉంది. దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది సరికాదు. మీరు మంత్రివర్యులకు సారీ చెప్తే ఇంకా చాలా సంతోషం మాకు. ఎందుకంటే పెద్దలు వాళ్ళు, మీకన్నా వయసుకు నేను పెద్దోళ్ళు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి 75 సంవత్సరాల వయసుకు పై మీ తాత మీ అయ్య కట్టించిండా అంటే ఎవరయ్య కట్టించిండు? కేసీఆర్ అయ్య కట్టించిండా సచివాలయాన్ని? కేసీఆర్ సొమ్మ అది సచివాలయాన్ని కట్టించిండు. వాళ్ళ స్వార్థం కొరకు మూఢ నమ్మకాలు, ఈ దారి ఇట్లా ఉండాలి, ఆ దారి అట్లా ఉండాలి, ఉన్న సచివాలయాన్ని తీసేసి ప్రజా సొమ్మును ప్రభుత్వ సొమ్మును కాజేసింది ఎవరు? మీరు ఎన్నో హామీలు ఇచ్చారు కదా ఆనాడు, చాలా హామీలు ఇచ్చారు. హామీలను ఎటుపోయినాయి? దళిత బంధు ఏది? దళితులకు 3 ఎకరాల భూమి ఏది? నిరుద్యోగులకు ఉద్యోగాలేవి? ఉద్యోగ భృతి ఏది? డబుల్ బెడ్రూములు ఏవి? ఇష్టం వచ్చినట్టు డబ్బును కాజేసిండ్రు మీరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. కానీ మేము చేసేది కూడా మేము చెప్పుకోము. గోరంతా చేసి కొండంతా చెప్పుకునేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. గోరంతా చేసి కొండంతా చెప్పుకునేవాళ్ళు. మేము కొండంతా చేసి గోరంతా కూడా మేము చెప్పుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తారు అనేటువంటి మాకు ఉంది. కాబట్టి అందుకే మాకు ఈ గోరంతా కొండంతలు మాకు చెప్పుకోవడం మాకు తెలియదు. మాకు ఆస్తులొద్దు, పాస్తులొద్దు. మా సీఎం మా రాహుల్ గాంధీ గారే ఇప్పటి వరకు ప్రజలు సంక్షేమం, వాళ్ళ కుటుంబమే ఈ దేశం కొరకు ఈ దేశ ప్రజల కొరకు తుపాకీ గుండుకు వాళ్ళ గుండెను అడ్డుపెట్టి ఈ భూమిని రక్తంతో తడిపినటువంటి ఒక కుటుంబం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వీళ్ళంతా కూడా ఎంతో త్యాగం చేశారు. ఆ త్యాగం ముందు మేము సంపదన ఇవన్నీ మాకు ఆలోచన లేదు మా ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి తప్పకుండా మేడం గారు మీరు దయచేసి ఆలోచించి మాట్లాడండి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ ప్రాంత అభివృద్ధి దూరం అవుతుంది. జోడేఘాట్లో శంకుస్థాపన చేశారు మినిస్టర్ సీతక్క గారు, వచ్చేసి కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు అనేసి అన్నారు. అవును, జోడేఘాట్లో ఇప్పుడు చూడండి వర్క్ నడుస్తుంది, పని నడుస్తుంది, కాంట్రాక్టర్ లేరు. అప్పుడు మీరు చేసిన అప్పే కదా. అప్పుడు మీరు మీ దగ్గర కాంట్రాక్టర్లుగా పనిచేసేటువంటి వాళ్ళకు మీరు ఇవ్వకపోతే వాళ్ళకు కూడా ఇస్తూ ఇంకా కాంట్రాక్టర్లకు మేము పనులు ఇవ్వవలసి వస్తుంది. వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి పనిచేస్తారు. మీరు చేసినటువంటి మామూలు అప్పులు కావాలి. అవి ఎవరి కొరకు? ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు చేసినటువంటి అప్పులు కాదు మీ గవర్నమెంట్ చేసింది. ఏం చేశారు? మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు, మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం గారు ఫామ్ హౌస్లు కట్టుకొని తింటే తరగని ఆస్తులు కూడబెట్టుకోవడానికి మాత్రమే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారనేసి ప్రజలందరికీ తెలుసు. అందరూ మాట్లాడుతున్నారు, మేధావులు, ప్రజలు అందరికీ తెలుసు కదా. అందుకే కదా తగిన బుద్ధి చెప్పారు. అందుకనే మీరు కూడా నిజం మాట్లాడదాం, నిజం ఆలోచిద్దాం, నిజం ఆలోచిద్దాము. నిజంగా మనం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనం పనిచేయాలి కలిసికట్టుగా. సార్ ఇది చేద్దాం, మనం అనేది చేద్దాం అనేసి మీరు మాట్లాడాలి. కానీ ఇంకా మన ఇక్కడ మనకు దూరం కాళేశ్వరం ఇంకా అవసరం లేదు. ఈ ఆడ ప్రాజెక్టు చూస్తే సరిపోతుంది. నేను చూసాను కదా, దేశ సంపద అంతా కూడా, రాష్ట్ర సంపద అంతా కూడా ఎంతో ఆ సంపద అంతా కూడా కాళేశ్వరం పెట్టి 4 రోజులు కాకముందే కాళేశ్వరం కూలిపోయింది. ఏం చేసింది? ఇట్లాంటి మీ గవర్నమెంట్ పనులు. అందుకనే అప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటి కుప్పగూలే పనులు చేశారు. కాబట్టి అందుకనే తగిన బుద్ధి చెప్పిండ్రు. అందుకే మనమందరం కలిసి పనిచేయాలి, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేయాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకొకరిని కించపరచడము, ఈ ఔరా, ఏంద్ర, ఈడు, వాడు మనం మాట్లాడేటువంటి మాటలు కావవి. మిమ్మల్ని అందరూ ప్రజలు కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మనం ఎన్నుకుంటే మనం ఏ విధంగా మాట్లాడాలనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలనేసి నేను తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సమాధానం చెప్పవలసి పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న గౌరవనీయులు పెద్దలు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి గౌరవ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు వచ్చి మరి ఇక్కడ పేదలకి, భర్తలు లేనటువంటి వీడోస్ మహిళలకి, హ్యాండిక్యాప్డ్ మహిళలకి మరి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తే వాళ్ళ యొక్క జీవితాలు కొంచెం ఎంతో కొంత ఉపాధి కలుగుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అనేసి ఆలోచించి
మరి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంలో మరి నిజంగానే వీళ్ళు పేదలకే ఇస్తున్నామనేసి చెప్పడం పోయి ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చిన మాటనే మాట్లాడడము నిజంగానే చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ ఇందిరమ్మ ఇండ్లు 3,000 ఇస్తామన్నారు, ఏవి అని ప్రశ్నించడం 3,000 కాదా మేడం గారు, 3,500 ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మేము మా ప్రభుత్వము మా రేవంత్ అన్న మా మంత్రులు ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు, ఇండ్లు లేనటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు, పూరి గుడిసెల్లో నివసిస్తున్నటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు అనేసి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం అనేది జరిగింది. మరి లెక్కలేవంటే మేము విభజించి పాలించుకునేటువంటి విధానము మా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు, మాకు కూడా తెలియదు. మేము కూడా వీళ్ళకి ఇవ్వాలి గీళ్ళకి ఇవ్వాలి అనేసి మేము ఎవరం చెప్పలేదు, మా సీఎం గారు ఎవరు చేయనట్టు చెప్పలేదు, మా మినిస్టర్లు ఎన్నడూ చెప్పలేదు. పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు అందాలని చూసినాం. బీఆర్ఎస్ఓ బీజేపీ లేకపోతే కాంగ్రెసో అలాంటి విభజించి పాలించేటువంటి విధానము మాది కాదు, మా ప్రభుత్వానికి కాదు, మా సీఎం గారిది కూడా కాదు. అందుకే మేము ఎవరిని కూడా అడగకుండా ప్రతి ఒక్కరూ ఏ పేద వ్యక్తి ఉంటే వాళ్ళకు తప్పకుండా పథకాలు అందాలి, ఇంద్రమ్మ ఇల్లు అందాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు మా ముఖ్యమంత్రి వర్యులు. అయితే లెక్కలు లేవు ఇలా మాట్లాడడం అనేది మీరు లెక్కలు తీసుకోండి. అంత ఉంటే మీరు ఆ రోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనేసి హామీలు ఇచ్చి మరి మీరు ఎక్కడిచ్చిండ్రు డబుల్ బెడ్రూమ్లు? ఈరోజు అప్పుల పాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పులు చేసి పోతే ఆ అప్పులు తీర్చుకుంటూ మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ వస్తున్నాము అని చెప్తే అప్పులు ఎవరి కొరకు చేసిండ్రు? సెక్రటరేట్ కట్టలేదా? మీ తాత సొమ్మ మీ అయ్య సొమ్మ అనడము 75 సంవత్సరాలకు పైబడినటువంటి మంత్రివర్యులు. మరి అలాంటి ఒక మంత్రివర్యులనే మీ తాత సొమ్మ మీ అయ్య సొమ్మ అనడము చాలా బాధాకరమైనటువంటి విషయం. తన ఏజుకు తన ఒక పదవి కన్నా మనం గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి అయ్య సొమ్ముతోటి కేసీఆర్ అతని అయ్య సొమ్ముతోటి అది కట్టారా? వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ లాభాల కొరకు వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి ఇక్కడ పడేస్తలేదు అంటే వాస్తువు కొరకు ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి సెక్రటరేట్ని కట్టారు. సచివాలయం ఎవరికి అవసరం ఉంది? అప్పుడు ఎవరన్నా అడిగినరా? సచివాలయం అప్పుడు బాగానే ఉండే కదా, అంతమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిపోయారు కదా. మీ లాభాల కొరకు చేసుకున్నటువంటి దాన్ని నిన్న మీరు మాట్లాడింది అది ఎంతవరకు తప్పు? ఇక్కడ ఆదివాసీ బిడ్డను ఏమైనా కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు మహిళలకు ఉన్న స్థానము ఏ పార్టీలో కూడా లేదు. ఈరోజు నేను కూడా ఆదివాసీ బిడ్డనే, నాకు కూడా గౌరవం ఇస్తున్నారు. ఇక్కడ మీకు తప్పకుండా మీకు ఇచ్చేటువంటి గౌరవం మీకు ఇస్తున్నారు. ఏనాడు కూడా మీకు గౌరవం ఇవ్వకుండా లేరు. మీరు ఒక మహిళ అని గౌరవం ఇస్తున్నారు, ఒక ఆదివాసీ బిడ్డ అని కూడా మీకు గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవ్వవలసింది కూడా ఇవ్వాలి కూడా ఇస్తున్నాం కూడా. కానీ మీరే అగౌరవంగా మాట్లాడడం అనేది జరిగింది. అదే కాకుండా ఇక కొబ్బరికాయలు వచ్చి కొడతారు కానీ అసలు ఏ పని సక్సెస్ చేశారు అనేసి అన్నారు. మేము చూసినాం కదా, మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, మీ ప్రాజెక్టులు కూలిపోయినారు. అడావుడితోటి ఆస్తులు అడావుడితోటి మీ పర్సంటేజ్ల కొరకు మీరు కట్టుకో. ఇప్పుడు ఇక్కడే ప్రాజెక్టు రేపు అది నిండిపోయి పోతే ఊర్లకు